అందరికీ నీ నుండి జరగాల్సిన ఆదరణ జరగాలి, మేలు జరగాలి, హెల్ప్ జరగాలి, ఓదార్పు జరగాలి, విశ్వాసాన్ని బలపరచడం జరగాలి. యేసయ్య మనసు అది. ఊళ్ళో ఉన్నవాడిని ఆదరించాడు. ఊరు బయట కుష్ఠరోగంతో పడి, ప్రభువా నా దగ్గరకు వస్తున్నావా? ఎవరు ఇష్టపడరు ప్రభువా నా దగ్గరికి రావటానికి. నన్ను ముట్టడానికి నా సొంత వాళ్ళకే ధైర్యం చాలదు. దుర్గంధభరితంగా ఉన్నాను, అసహ్యంగా ఉన్నాను, హీనుణ్ణి తండ్రి. నా పరిస్థితి ఇలా ఉంది. నువ్వు నన్ను ముట్టుకుంటావా? నువ్వు నన్ను తాకుతావా? అందుకు ఇష్టపడుతున్నావా? నువ్వు ఎవరు ఇష్టపడరు. ఊరిలో నుండి వెలివేతకు ఎవరు ఇష్టపడతారు? ఈ కుష్ఠరోగిని ముట్టి నా సొంత వాళ్ళే ధైర్యం చేయట్లేదే. ప్రభువా నువ్వు ఇష్టపడుతున్నావా? నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయి. తాకి ఊరు మొత్తం నిన్ను తాకపోయినా నేను తాకుతాను నాయనా. ఊరు మొత్తం నిన్ను ముట్టకపోయినా నేను ముట్టుకుంటాను నాయనా. ఎందుకంటే ఊరు మొత్తానికి నువ్వేమవుతుంది వేరే సంగతి. నాకు నా బిడ్డవి నువ్వు. హల్లెలూయా, హల్లెలూయా. నేను నీ కోసం కూడా ప్రాణం పెట్టడానికి వచ్చాను నేను. ఊరు మొత్తం పాపైన మనుషుడని పిలిచారు జక్కయ్యనే. జక్కయ్య రా, నీ ఇంటికే వచ్చాను రా అన్నాడు. ఆ ప్రేమ, యేసయ్య ప్రేమను గురించి పాడుతూ ఉంటే ఒక డౌట్ అవుతుంది. పద్దాకలు ప్రేమ ప్రేమ అంటాడు. ఏం ప్రేమ? అర్థమై సత్తే కదా. దేవునికి మహిమ. ఈ మనసునే పసిగట్టేది ఆయన. మన దగ్గర ఆదరించాలి, ధైర్యపరచాలి, వెన్ను తట్టాలి, ఒకరినొకడు ప్రోత్సహించుకోవాలి, తృణీకరించుకోవడం కాదు.